హలో వివర్స్, ఈ వీడియోలో సిపికెట్ 2025లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైతే ఎంఎస్సి ఫిజిక్స్ మెయిన్ క్యాంపస్లో ఎంఎస్సి ఫిజిక్స్ చదువుతున్నటువంటి పర్సన్స్కి వాళ్ళకి సిపికెట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చినవి, వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క వీడియో చూసే ముందు ఒక చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనేది అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంఎస్సి ఫిజిక్స్ ఎవరైతే చదవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మ్యాక్సిమం ఇది చాలా యూజ్ అవ్వచ్చు. ఎలా అంటే ప్రజెంట్ ఎంఎస్సీ ఫిజిక్స్ చదువుతున్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ ఎంఎస్సీ ఫిజిక్స్ కంప్లీట్ చేసినటువంటి సీనియర్స్ కూడా నాకు చెప్పారు, బ్రదర్ నువ్వు ఎంఎస్సీ ఫిజిక్స్ వీడియో చేస్తే ఈ యొక్క విషయాన్ని క్లారిటీగా మెన్షన్ చేసి చేయమని చెప్పారు. ఏమిటి అంటే ఎంఎస్సీ ఫిజిక్స్లో మొత్తం 8 బ్రాంచెస్ ఉంటాయి. ఓకేనా? ఈ యొక్క 8 బ్రాంచెస్లో ఆస్ట్రానమీ అనే ఒక బ్రాంచ్ ఉంటుంది. ఈ యొక్క ఆస్ట్రానమీ బ్రాంచ్ మనం కనుక కంప్లీట్ చేస్తే, ఐ మీన్ ఎంఎస్సీ ఆస్ట్రానమీ అనేది మనం కంప్లీట్ చేస్తే నెక్స్ట్ జూనియర్ లెక్చరర్కి ఎలిజిబుల్ కాదు అని వీళ్ళు చెప్పారు. దీనికి సంబంధించి డెక్కన్ క్రానికల్లో ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ అయింది. దీంట్లో ఏమని చెప్పారంటే ఆస్ట్రానమీ చదివినటువంటి వాళ్ళకి జూనియర్ లెక్చరర్గా ఎలిజిబిలిటీ లేదు అని తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిక్లేర్ చేసింది. సో ఉస్మానియా యూనివర్సిటీలో ఆల్రెడీ ఎంఎస్సి ఆస్ట్రానమీ చదివిన వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీని అప్రోచ్ అయ్యి వాళ్ళకి జూనియర్ లెక్చరర్కి వేకెన్సీస్ కావాలి అని రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఎవరైతే ఎంఎస్సి ఫిజిక్స్ చదువుతున్నారో వాళ్ళకి ఆస్ట్రానమీలో సీట్ ఈజీగా వస్తుంది. బట్ ఈ యొక్క ఎంఎస్సి ఆస్ట్రానమీ చదవడం వల్ల వాళ్ళు జూనియర్ లెక్చరర్కి ఎలిజిబుల్ అవ్వదు. సో ఎవరైతే ఎంఎస్సి ఫిజిక్స్ చదవాలి అనుకుంటున్నారో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే క్యాంపస్లోకి జాయిన్ అవ్వండి. అయితే ఫిజిక్స్ చేయాలి అనుకుంటే మీరు కనుక ఈ యొక్క ఎంఎస్సి ఆస్ట్రానమీ చేస్తే డిఆర్డిఓ, ఇస్రో అలాగే ఫిజిక్స్లో రీసెర్చ్ చేయాలి అనుకుంటే మీకు యూజ్ అవుతుంది. బట్ జూనియర్ లెక్చరర్గా, డిగ్రీ లెక్చరర్గా నేను అవ్వాలి అనుకుంటున్నానంటే తర్వాత మేబీ ప్రాబ్లం అవ్వచ్చు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయితే ఫిజిక్స్కి ఈక్వలెంట్ కాదు అని చెప్పింది కాబట్టి తర్వాత ఏమైనా ప్రాబ్లం అయితే మీకు ఈ యొక్క పీజీ అనేది అయితే యూస్ఫుల్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఎంఎస్సి ఆస్ట్రానమీకి చాలా తక్కువ స్కోర్ వచ్చినా కానీ క్యాంపస్లో సీట్ వస్తుంది. కానీ మీరు ఎంఎస్సి ఆస్ట్రానమీ చదివితే మీకు యూజ్ ఉంటుంది అనుకుంటే చేయండి, లేకపోతే మీరు ఎంఎస్సి ఆస్ట్రానమీ స్కిప్ చేసి వేరే కోర్స్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్లో వాళ్ళకి ఎంత స్కోర్ వచ్చింది అనేది క్లారిటీగా చూద్దాం. మీకు యావరేజ్గా స్కోర్ ఎంత అనేది అర్థమవుతుంది. క్యాంపస్లో సీట్ రావడానికి ఎన్ని మార్కులు కావాలనేది డౌట్ అనేది క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ప్రజెంట్ మా బ్యాచ్మేట్ నాతో పాటే ఉన్నారు, ఎంఎస్సి ఫిజిక్స్ చదువుతున్నారు ఈ పర్సన్. తనకి సిపిగెట్ 2025లో ఎన్ని మార్క్స్ వచ్చినవి, క్యాంపస్లో సీట్ రావడానికి ఎంత మార్క్స్ అనేది అయితే అవసరపడ్డాయి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, మీ యొక్క ఇంట్రడక్షన్ ఇవ్వండి. నా పేరు చక్రధర్. నేను ప్రస్తుతం ఎంఎస్సి ఆస్ట్రోఫిజిక్స్ ఎంట్రన్స్ దానికి కూడా ఆస్ట్రోఫిజిక్స్ స్పెషలైజేషన్. నాకు 37 మార్క్స్ వచ్చాయి, 286 నా ర్యాంకు. అర్థమైంది కదా. చక్రధర్కి సిపిగెట్ 2025లో 37 మార్క్స్ వచ్చినవి, ర్యాంక్ వచ్చేసి 286 ర్యాంక్ వచ్చింది. ఓకేనా? కొన్నిసార్లు స్కోర్ అనేది ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కొన్ని రిజర్వేషన్ బెనిఫిట్స్ వల్ల మనకి మెయిన్ క్యాంపస్లో అనేది అయితే చదవచ్చు. ప్రస్తుతం చక్రి ఏం చదువుతున్నాడంటే ఫిజిక్స్లోనే ఆస్ట్రోఫిజిక్స్ స్పెషలైజేషన్ అనమాట. ఆస్ట్రోఫిజిక్స్ చదువుతున్నాడు. ఈ యొక్క ఫిజిక్స్లో 8 టైప్స్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉంటాయి మన ఉస్మానియా యూనివర్సిటీలో. ఒకసారి అడిగి తెలుసుకుందాం. చక్రి చెప్పండి, ఎన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి ఏంటి? ఒకటి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, తర్వాత మెటీరియల్ సైన్స్, తర్వాత సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ఎస్ఎస్పి, తర్వాత ఈఎండ్ఐ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, తర్వాత నానో సైన్స్, తర్వాత ఆస్ట్రోఫిజిక్స్, తర్వాత ఆస్ట్రోనమీ, తర్వాత జియోఫిజిక్స్. ఓకే, అన్ని ఫిజిక్స్ సేమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఒకటే ఎంట్రన్స్ ఎగ్జామ్ వీటన్నిటికీ. ఓకే, అర్థమైంది కదా. ఇవన్నీ ఫిజిక్స్ సిపిగెట్ ఎగ్జామ్లో ఫిజిక్స్ ఒకటే ఎగ్జామ్ రాయాలి. మీకు వచ్చినటువంటి మార్క్స్ బట్టి కొన్నిసార్లు రిజర్వేషన్స్ అప్లై కావడం వల్ల ఒక స్పెషలైజేషన్ అనేది అయితే మంచి స్పెషలైజేషన్ మీకు అలాట్ చేయడం అవుతుంది. మీకు నచ్చినవి పెట్టుకున్న దాంట్లో ఒకటైతే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్ ఏమిటి అంటే ఆస్ట్రోఫిజిక్స్ అనేది చదివితే జేఎల్కి డిఎల్కి ఎలిజిబుల్, బట్ ఆస్ట్రానమీ అనేది చదివితే జేఎల్కి ఎలిజిబుల్ అనేది అయితే ఉండదు. ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, తర్వాత డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అందరికి అంతే. స్పెషలైజేషన్ ఫస్ట్ ఇయర్ అందరు కామన్ ఒకటే సిలబస్ చదువుతాం, తర్వాత స్పెషలైజేషన్ బట్టి సిలబస్ మారుతుంది. స్పెషలైజేషన్లో ఫస్ట్ ఇయర్ అనేది అందరికీ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అన్ని సబ్జెక్టుల వాళ్ళకి కామన్ ఉంటుంది. తర్వాత మీ యొక్క స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ సెకండ్ ఇయర్లో చెప్తారు.
బట్ ఆస్ట్రానమీకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళు సపరేట్, ఆస్ట్రానమీ జియో ఫిజిక్స్ సపరేట్. జేఎల్కి ఆస్ట్రానమీ చదివినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో ఎవరైతే ఎంఎస్సీ ఫిజిక్స్ చదువుతున్నారో వాళ్ళకి ఒక ఆస్ట్రానమీ అనే సబ్జెక్ట్ వస్తే మ్యాక్సిమం స్కిప్ చేయడానికి ట్రై చేయండి. మీరు కనుక జేఎల్కి డిఎల్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే. ఇన్ కేస్ మీరు రీసెర్చ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఆస్ట్రానమీ చేయడం మీకు బెటర్. అలాగే నాకు తెలిసినటువంటి ఇంకొక 3 పర్సన్స్ ఉన్నారు, ఎంఎస్సీ ఫిజిక్స్ చదువుతున్నారు. వీళ్ళు కూడా ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో. వీళ్ళకి సిపిగెట్ 2025లో ఎంత స్కోర్ వచ్చింది, ఎంత ర్యాంక్ వచ్చింది అనేది తెలుసుకోవడానికి వాళ్ళ యొక్క ర్యాంక్ కార్డ్స్ అనేది అయితే నాకు షేర్ చేశారు. సో ఈ యొక్క ర్యాంక్ కార్డ్స్ ద్వారా వాళ్ళకి సిపిగెట్ 2025లో ఎంత స్కోర్ వచ్చింది, వాళ్ళకి వచ్చినటువంటి ర్యాంక్ ఏంటి అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. నేను ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ పర్సన్కి వచ్చేసి 78 అనేది అయితే స్కోర్ వచ్చిందనమాట. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఓకేనా. ఎంఎస్సి ఫిజిక్స్ సిపిగెట్ 2025లో 78 మార్క్స్కి ఫస్ట్ ర్యాంక్ అనేది అయితే రావడం జరిగింది. ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు, అతని డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఈ యొక్క పర్సన్కి సిపిగెట్ 2025లో 35 మార్క్స్ రావడం జరిగింది, 284 ర్యాంక్ రావడం జరిగింది. ఓకేనా. సిపిగెట్ 2025లో ఎంఎస్సి ఫిజిక్స్ 35 మార్క్స్కి 284 ర్యాంక్ రావడం జరిగింది. ఇతనికి కూడా ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లోనే సీట్ రావడం జరిగింది. ఎంఎస్సి ఫిజిక్స్ చదువుతున్నారు. ఇంకొక పర్సన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ యొక్క పర్సన్కి 34 మార్క్స్ రావడం జరిగింది, ర్యాంక్ వచ్చేసి 349. ఓకేనా. ఎంఎస్సి ఫిజిక్స్ సిపిగెట్ 2025 ఎగ్జామ్లో 34 మార్క్స్కి 349 ర్యాంక్ రావడం జరిగింది. ఇతను కూడా ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఎంఎస్సి ఫిజిక్స్ చదువుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇది ఎంఎస్సి ఫిజిక్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్. లాస్ట్ ఇయర్ సిపిగెట్ 2025లో ఎవరికైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి ఫిజిక్స్ క్యాంపస్ సీట్ వచ్చిందో వాళ్ళకి యావరేజ్గా 35 మార్క్స్ ఉన్నవి. ఎవరికైతే 35 మార్క్స్ ఉన్నా కానీ రిజర్వేషన్ కేటగిరీలో వాళ్ళకి ఫిజిక్స్లో అయితే క్యాంపస్ సీట్ వచ్చింది. సో ఈ ఇయర్ కూడా ఒకవేళ పేపర్ టఫ్ ఉంది అనుకుంటే మీకు ఒక 35 to 40 మార్క్స్ వస్తున్నవి అంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఎంఎస్సి ఫిజిక్స్ సీట్ అనేది అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ కేసు పేపర్ కొంచెం ఈజీగా ఉన్నది అనుకుంటే యావరేజ్గా ఒక 45+ 50+ మార్క్స్ వస్తుంటే మీరు ఇయర్ క్యాంపస్ సీట్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేంత వరకు అయితే మనం వెయిట్ చేస్తే మనకు వచ్చినటువంటి ర్యాంక్కి లాస్ట్ ఇయర్ క్యాంపస్లో సీట్ వచ్చిందా రాలేదా అనేది అర్థమవుతుంది. కాబట్టి మనం క్లారిటీ తెచ్చుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.